ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రముఖ దివ్యక్షేత్రం భద్రాచలంలో సీతారాముల కళ్యాణ కార్యక్రమం కమనీయంగా జరిగింది. అయోధ్యలో బాలరాముని నుదుటిని సూర్యకిరణాలు తాకిన అద్భుత దృశ్యాన్ని ప్రజలు వీక్షించారు. లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రచారం ఈరోజు ముగుస్తుంది. న్యాయ ప్రక్రియకు సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకోలేమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్టంలో 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వార్తల వివరాలు. దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను ప్రజలు భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు. అన్ని రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రామాలయం శోభాయమానంగా ఉంది. ఈ దివ్యక్షేత్రంలో సీతారాముల కళ్యాణ కార్యక్రమం కమనీయంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణం మధ్యాహ్నం 12 గంటలకు కన్నుల పండుగగా జరిగింది. త్రేతాయుగంలో శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ఇదే ముహూర్తాన జగదభిరాముడు పట్టాభిషిక్తుడయ్యాడని, ఆ మహనీయుడు అవతరించిన రోజునే కళ్యాణం జరిపించాలని కూడా పురాణ గాథలు పేర్కొంటున్నాయి. దీంతో రాముడు జన్మించిన రోజునే సీతారాముల కళ్యాణం జరగాలని కూడా పురాణాలు తెలియజేస్తున్నాయి. అందువల్లనే అనాదిగా ఇదే ముహూర్తాన ఈ కళ్యాణ కార్యక్రమం జరుగుతోంది. సీతారాముల కళ్యాణం సందర్భంగా స్వామివారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. భద్రాద్రి సీతారామస్వామి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. కళ్యాణ వేడుక జరుగుతున్న మిథిలా స్టేడియంలోని ప్రత్యేకంగా తీర్చిదిద్దిన శిల్పకళా శోభిత మండపంలో ఈ కమనీయ కార్యక్రమం ఆవిష్కృతమైంది. ఈ మహాద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలానికి తరలివచ్చారు. దేశ ప్రజలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు కె. పవన్ కళ్యాణ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. మర్యాద పురుషోత్తముని జీవితం, ఆశయాలు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి ఆధారాలవుతాయని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. శ్రీరాముని కృప వల్లనే ఈ ఏడాది లక్షలాది మందితో కలిసి అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠను వీక్షించగలిగామని అన్నారు. శ్రీరాముని ఆశీస్సులు స్వయం సమృద్ధ భారత సంకల్పానికి నూతన శక్తిని అందిస్తాయని విశ్వసిస్తున్నానని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రానికి, ప్రజలందరికీ సకల శుభాలు జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీరామనవమి సందర్భంగా ఆకాంక్షించారు. పాలకులు తమ కుటుంబం కంటే ప్రజల ఆనందమే ముఖ్యమని భావించాలని రామకథ ఉద్బోధిస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శ్రీరామనవమి సందేశంలో పేర్కొన్నారు. త్రేతాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామంటే ప్రజల మనోభావాలకు అనుగుణంగా సాగిన శ్రీరాముని పాలనే కారణమని చంద్రబాబు నాయుడు తన సందేశంలో పేర్కొన్నారు. శ్రీరామనవమి పర్వదినాన అయోధ్యలో ఈరోజు అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రామాలయం గర్భగుడిలో ఉన్న బాలరాముడి నుదుటిని సూర్యకిరణాలు అలంకరించాయి. సూర్యాభిషేకం, సూర్యతిలకంగా వ్యవహరిస్తున్న ఈ అద్భుత దృశ్యాన్ని రామభక్తులు కనులారా వీక్షించారు. రామమందిరం 3వ అంతస్తు నుంచి ఏర్పాటు చేసిన కటకాలు, అద్దాలు, గేర్ బాక్సులు, గొట్టాల ద్వారా సూర్యకిరణాలు బాలరాముడి నుదుటిని తాకాయి. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అయోధ్యకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఈ తెల్లవారుజాము నుంచే బాలరామునికి మంగళహారతితో అర్చకులు పూజలు ప్రారంభించారు. అయోధ్య వీధులు భక్తులతో నిండిపోయాయి. మరొకవైపు బాలరాముని భక్తులు దర్శించుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఏర్పాట్లు చేసింది. భక్తుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక పాసులను రద్దు చేశారు. రాష్ట్రంలోని ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రారంభమైన శ్రీరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 26వ తేదీ వరకు జరుగుతాయి. ఈరోజు ఉదయం ధ్వజారోహణతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22వ తేదీన రాములవారి కళ్యాణ కార్యక్రమాన్ని 1,00,000 మంది భక్తులు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశామని, 23వ తేదీన రథోత్సవం నిర్వహిస్తామని టీటీడీ పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారతరత్న, మాజీ రాష్ట్రపతి, తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి ఈరోజు. అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చిన ఆయన తమిళనాడులోని తిరుత్తణిలో 1888 సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. ఉపాధ్యాయునిగా ఎందరో విద్యార్థులను
ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ఆయన 1975 ఏప్రిల్ 17వ తేదీన చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఉపాధ్యాయులు దేశం యొక్క ఉత్తమ మేధస్సని అభివర్ణించిన రాధాకృష్ణన్ గురించి ఆయన మాటల్లోనే విందాం. Teaching profession that we attempt to mold the minds and hearts of the younger people and make them fit citizens for the community which we wish to build. In our constitution it is laid down that we have to build a civilized society which is based on the freedom of the human spirit, economic opportunities for all, and social justice. These are the primary ideals which we have incorporated in our constitution. లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్కు సంబంధించిన ప్రచారం ఈరోజు సాయంకాలంతో ముగుస్తుంది. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ఈ నెల 19వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఈ స్థానాల్లో పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలి విడతలో తమిళనాడు రాష్ట్రంలోని 39 స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. న్యాయ ప్రక్రియలో న్యాయస్థానాలకు సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకునే చర్యలను తాము తీసుకోలేమని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల సందర్భంలో ప్రతిపక్ష నాయకులను కేంద్ర దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు వివరణ ఇచ్చింది. ఎన్నికల్లో అన్ని పార్టీలకు, అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని, రాజకీయ నేతల కేసుల విషయంలో న్యాయ ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలను తాము తీసుకోలేమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభలో పార్టీ సీనియర్ నాయకులు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు జాతీయ నేతలు పాల్గొంటారని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యనారాయణరాజు తెలిపారు. విజయవాడలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ 3 లేదా 4 సభల్లో పాల్గొనే అవకాశం ఉందని అన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 3 రోజుల పాటు తేలికపాటి నుంచి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. మరొకవైపు రాయలసీమ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, రాష్ట్రంలో అత్యధికంగా నిన్న శ్రీకాకుళం పట్టణంలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి వివిధ పార్టీలు దాఖలు చేసిన 131 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. భారతీయ జనతా పార్టీ 51 ఫిర్యాదులు చేయగా 38 కేసుల్లో చర్యలు తీసుకున్నామని తెలిపింది. కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన 59 కేసుల్లో 51 ఫిర్యాదులపై చర్యలు తీసుకోగా ఇతర పార్టీలకు చెందిన 80 ఫిర్యాదులపై కూడా చర్యలు చేపట్టినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రభుత్వ జీతభత్యాలు పొందుతున్న సలహాదారులు ఎన్నికల నియమావళి పరిధిలోకి వస్తారని పేర్కొంది. ప్రభుత్వ సలహాదారులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్దం ప్రచారానికి నేడు విరామం ప్రకటించారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న యాత్రకు శ్రీరామనవమి నేపథ్యంలో ఈరోజు విరామం ప్రకటించారు. తణుకు వద్ద తేతల్లో ఆయన నిన్న రాత్రి బస చేశారు. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉండి తిరిగి రేపోదయం తేతల్ నుంచి యాత్రను పునః ప్రారంభిస్తారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రముఖ దివ్యక్షేత్రం భద్రాచలంలో సీతారాముల కళ్యాణ కార్యక్రమం కమనీయంగా జరిగింది. అయోధ్యలో బాలరాముని నుదుటిని సూర్యకిరణాలు తాకిన అద్భుత దృశ్యాన్ని ప్రజలు వీక్షించారు. లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రచారం ఈరోజు ముగుస్తుంది. న్యాయ ప్రక్రియకు సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకోలేమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.